ఈ సోషల్ మీడియా వలన ఎంత యూజ్ అయితే ఉంటుందో అంతకంటే ఎక్కువ డేంజర్ కూడా ఉంటుందని అర్థమవుతుంది కదా! ఈ ఫుల్ కాంపిటీషన్‌లో ఎంత బెస్ట్ క్వాలిటీని, ఎంత బెస్ట్ ప్రైస్‌లో కస్టమర్‌కి అందివ్వగలమా అని ఎవ్రీ మినిట్ ఆలోచిస్తూనే ఉంటామండి. ఒక్కసారి మన పికిల్స్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకోండి. అక్షయ నాన్ వెజ్ పికిల్స్ అప్పుడు కామెంట్స్ పెట్టండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఇప్పుడు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్స్‌లో రీల్స్ చేసి ఫేమస్ అయిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఈ పికిల్స్ బిజినెస్‌నే పెడుతున్నారు. అట్లాంటి హెవీ కాంపిటీషన్‌లో ఉండి కూడా ఎట్లా పడితే అట్లా పిచ్చి పిచ్చిగా చేసేసి ఇష్టం వచ్చిన ప్రైజెస్‌లో అమ్మేస్తామని ఎలా అనుకుంటున్నారండి? ఒక్కొక్క పచ్చడి డెలివరీ ఇస్తుంటే 10 సార్లు ఆలోచిస్తామండి. వాళ్ళు ఎలా యూజ్ చేసుకుంటున్నారో, ఆయిల్ ఫుల్‌గా ఉండేలా చూసుకుంటున్నారా లేదా? పచ్చడి పాడైపోతుందేమో అని ఎంత టెన్షన్ పడిపోతామో, అమౌంట్ కట్టిన మీకెంత బాధగా ఉంటదో పచ్చడి పాడైపోతే, మాకింకా అంతకంటే ఎక్కువ బాధగానే ఉంటదండి. ఎందుకంటే మీకు టేస్ట్ అండ్ క్వాలిటీ నచ్చితే మీరు 10 మందికి రిఫర్ చేస్తారు. మీరొక 10 సార్లు మా దగ్గర కొంటారు. అట్లా ఉంటదండి. ఏ బిజినెస్ అయినా సరే ట్రస్ట్ మీదే వెళ్ళిపోతది. మన పేజ్ అయితే ఫాలో చేయండి. అక్షయ